రోహిణి చేసిన పనికైతే ఇంక ప్రభావతి ఇంక నేరుగా అయితే మీనా వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఇంక అందరినీ తిడుతూ ఉంటుంది. ఇంక శివ కూడా ఈ వీడియో బయట వచ్చేసిందని చాలా కంగారు పడుతూ ఉంటే ఇంక వెంటనే తనని బయటికి లాగి రారా దొంగ మొహవాడా అని చెప్పనని ఇంక తన కాలుకున్న చొప్పును తీసుకొని అయితే తనని కొడుతుంది. ఏంటత్తయ్య మా పుట్టింటి వాళ్ళని ఇలా అవమానిస్తే నేను ఊరుకోను అంటే, అవును ఇది ఒక పెద్ద కుటుంబం కాబట్టి అందుకే అవమానిస్తే ఊరుకోదంట. మరి దొంగతనాలు మాత్రం చేయించా, ఆ రోజు నా దగ్గర ₹1,00,000 కొట్టేసింది ఎవరో కాదు నీ తమ్ముడే అని అంటే, ఏంటత్తయ్య మరి ఒక నిందను తీసుకొచ్చి పెడుతున్నారా మా వాళ్ళ మీద అని అంటే, ఇంక వెంటనే రోహిణి అయితే ఏదో పెద్ద గొప్పగా ఘనకార్యం చేసినట్టు మాదిరిగా ఇంకా ఆ వీడియో తీసుకొచ్చి తనకు కూడా చూపిస్తుంది. ఇంకా అలా చూపించిన తర్వాత ఇంకా పార్వతి అలాగే సుమతి అందరూ అయితే చాలా బాధపడతారు. ఇంక వీధిలో ఏదో పెద్ద గొడవ జరిగేటట్టుందని వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి, మేము కూడా చూసాం శివాని ఆ దొంగతనం చేసి ఉండేది అని చెప్పని అందరూ అవమానిస్తారు. ఇంక మీనా అయితే ఇంకా శివాని కొట్టి అలాగే పార్వతి సుమతి అందరూ కూడా తనని కొడతారు. మీ నాన్న చేయని తప్పుకి నింద పడిందని బస్ కింద వెళ్ళి పడ్డాడు అని చెప్పనని, ఇప్పుడు వీడు చేసిన పనికి మనం ఎక్కడ దూకి చావాలి అన్నట్టుగా పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటే, కానీ ప్రభావతి అయితే మాత్రం వాడిని లాక్కుంటూ, రారా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను, దొంగతనాలు చేసి ఇలా బతుకుతారా, రేపు ఆ పిల్ల పెళ్ళి కూడా అలాగే చేస్తారా దొంగతనాలు చేసి అని చెప్పనని, లేదా అంటే నేను మారిపోయాను అని చెప్పిన శివ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఇంకా ప్రభావతి అయితే శివాని లాక్కెళ్తూ ఉంటుంది. మా వాడు తప్పు చేయలేదని చెప్తున్నాడు కదా అది అని ఇంక లాక్కెళ్ళి పోలీసులకైతే అప్పగిస్తుంది. ఇంకా నువ్వు కానీ అయినా పోలీసులకు అప్పగించేంత తప్పు మా వాడు చేయలేదు కదా, అయినా ₹1,00,000 ఇచ్చేసాం కదా అని చెప్పనని ఇంకా ఈయన కూడా అనేటప్పటికీ, సరే నువ్వు అంటున్నావు కదా, నీ పుట్టింటి వాళ్ళని సపోర్ట్ చేసుకొని వస్తున్నావు కదా, ఈ దొంగల ఫ్యామిలీ నుంచి వచ్చే కోడలు నా ఇంటికి అవసరం లేదు, నా ఇంటికి వచ్చావు అంటే నీకు మర్యాదగా ఉండదని చెప్పనని ఇంకా మీనాని అందరి ముందు అక్కడ తిట్టి అక్కడే వదిలేసి వస్తుంది. ఇంకా బాలు అయితే ట్రిప్ అంతా ముగించుకొని ఇంటికి వచ్చి మీనా అని చెప్పని అరుస్తూ ఉంటే ఇంకా అందరూ అయితే మీనా రాలేదు, పుట్టింట్లోనే ఉంది అంటే, ఏం జరిగింది, ఏం చేసావు నా భార్య నువ్వు అని చెప్పంటే, ఈ విధంగా ఆ రోజు దొంగతనం చేసిందని చెప్పనని వీడియో బయటపడింది అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా సరే వాళ్ళ తమ్ముడు చేసిన దానికి నా భార్య ఏం చేసిందంటే వాడిని సపోర్ట్ చేసుకొని వచ్చి మాట్లాడుతుంది. అంటే ఈ ఇంట్లో ఏ దొంగలు చేయలేదా, వాడొక్కడే దొంగతనం చేశారా, వాడు చేసింది బయటికి కనపెట్టదు, ఇక్కడ తెలిసినా కానీ ఏం చేసావు నువ్వు అన్నట్టుగా ఇంకా ప్రభావం మీద వెతికితే ఫైర్ అవుతాడు. ఇంకా అలా అయిన తర్వాత మీనానైతే వెళ్ళి నా భార్యను తీసుకొస్తాను అంటే, లేదు తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పారంటే, సరే వీలు లేదు అంటే వీడు కూడా దొంగ పనులు చేశాడు కదా, వీడిని కూడా బయట పంపించు అన్నట్టుగా ఇంకా బాలు అంటాడు. నా కొడుక్కి వాళ్ళకి పోటీ ఏంటి, ఎవరైనా మనుషులే, వాళ్ళు ఒక మనుషులు కాదు వీళ్ళు ఒక మనుషులు కాదు, జరిగింది ఇంట్లోనే కదా తప్పు, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా వీళ్ళని కూడా బయట పంపించంటే, రోహిణి వేసిన ప్లాన్ మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోయిందని చెప్పని రోహిణి బాధ. ఇది జరిగితే కదా బాలు మీనా ఇంట్లో నుంచి వదిలి వెళ్ళిపోతారు అన్నట్టుగా రోహిణి చేసిన ప్లాన్ అయితే మొత్తం ఇంకా బాలు మొత్తం తారుమారు చేసేస్తాడు. అలాంటప్పుడు మా బామ్మర్ది చేశాడు తప్పు, నీ కొడుకు కూడా చేశాడు కదా బయట పంపించేసి అంటే, అది ఎలా కుదురుతుంది బాలు అని చెప్పని రోహిణి అంటే, అవునమ్మా పార్లర్ అమ్మ, నువ్వు మా అమ్మని మోసం చేసే డబ్బులు తీసుకుపోయింది అది రాయల్టీ, మా బామ్మర్ది ఇలా చేసిన దానికి తన అవసరంకి ఏముందో, అయినా తను ఒక్కడనే చూసారా, తన ముందు ఎవరు చేపించారో అది కనిపించడం లేదు మీకు ఆ వీడియోలో అన్నట్టుగా మాట్లాడి ఇంకా బామ్మర్దిని సపోర్ట్ చేసుకొస్తున్నాడని, నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి అవసరం లేదు అంటే, నేను ఉండడానికి లేదు అనుకుంటే నువ్వు కూడా బయట రా అని చెప్పని ఇంకా ప్రభావతిని అంటాడు. ఇంకా సత్యంకు అయితే అటు కొడుక్కి మాట్లాడలేక ఇటు భార్యతో మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు.